వీరి చెల్లెలు దుస్సల. ధృతరాష్ట్రుకి వీరుగాక వైశ్యశ్రీ యందు యుయుత్సుడు పుట్టాడు, మధ్యలో అవ్వేరే. ఇతడితో కలిపి ధృతరాష్ట్రుడి పుత్రులు 101 మంది. వాళ్ళ పేర్లు చెప్పలేదులే. వీరందరూ వీరులు, శూరులు. వీరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళ పిల్లల పేర్లు చెప్పలేదా? సరే. దుశ్శల విషయంలో శకిని జోక్యం చేసుకొని ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారంగా సింధురాజైన జయత్రతుడికి దుశ్శలను ఇచ్చి పెళ్లి చేశారు. ధర్మస్యాంశం తు రాజానం విద్ధి రాజన్ యుధిష్ఠిరం. ధర్మం యొక్క అంశంతో యుధిష్ఠిరుడు పుట్టాడు. చూసారా, ఇదంతా సౌమ్యంగా ఉంది. వాయువు అంశంతో భీముడు పుట్టాడు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇంద్రుడి అంశంతో అర్జునుడు పుట్టాడు. దేవతలు కదా. అశ్వినీ దేవతల అంశంతో నకుల సహదేవులు జన్మించారు. చంద్రుడి కుమారుడైనటువంటి వర్చసుడు అర్జునుడు పుత్రుడైనటువంటి అభిమన్యుడిగా జన్మించాడు. అభిమన్యుడు జన్మించే సమయంలో చంద్రుడే స్వయంగా దేవతలతో ఇలా అన్నాడు, ఇతడు నా ప్రాణాల కంటే కూడా ప్రియమైన కుమారుడు. ఇతన్ని నేను ఇవ్వలేను. మీరు మరీ అడుగుతున్నారు కనుక మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఆ ఒప్పందాన్ని అతిక్రమించుకోకూడదు. భూమి మీద రాక్షసులను సంహరించటం దేవకార్యం. అది మన కార్యం కనుక వర్చసుడిని పంపుతున్నాను. కానీ వర్చసుడు అక్కడ ఎంతో కాలం ఉండడు. ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడు నారాయణుడి మిత్రుడిగా జన్మించాడు. అతడి పుత్రుడిగా ఈ వర్చసుడు పుడతాడు. 16 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు. ఈతడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి మహాసంగ్రామం జరుగుతుంది. వీరులైన మీరు శత్రువీరులను వధించడం జరుగుతుంది. మీరు ఒకనాడు నరనారాయణులు లేని సమయంలో శత్రువులు చక్రవ్యూహం రచించి దేవతలతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో బాలుడైన నా పుత్రుడు ఛేదించటానికి శక్యం కాని చక్రవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. నిర్భయంగా శత్రువులను చంపుతాడు. మహారథులతో తలబడతాడు. పగటి సమయంలో సగం గడిచేసరికి 4వ వంతు శత్రువీరులను యమపురికి పంపిస్తాడు. ఆ తరువాత సాగే యుద్ధంలో సాయంకాల సమయంలో నన్ను చేరుకుంటాడు. అతడికి ఒక కుమారుడు పుడతాడు. అతడే ఈ వంశాన్ని నిలుపుతాడు అన్నాడు చంద్రుడు. అది మూలం. ఆ మాటలు విని దేవతలు తథాస్తు అని చంద్రుణ్ణి పూజించారు. ఓ జనమేజయ, ఇది నీ తండ్రులు. వారు తండ్రుల యొక్క చరిత్ర. అగ్నిదేవుడి అంశంతో దృష్టద్యుమ్నుడు పుట్టాడు. రాక్షసుడి అంశంతో శిఖండి పుట్టాడు. శిఖండి మొదట స్త్రీగా పుట్టి తరువాత పురుషుడుగా మారాడు. 5 విశ్వదేవతాగణాల అంశంతో ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనేవారు ద్రౌపది కుమారులుగా జన్మించారు. వసుదేవుడి తండ్రి సూరసేనుడు, అతడి కూతురు పృథ. ఈ సూరసేనుడు తన తండ్రి ఉగ్రసేనుడి సోదరి కుమారుడు సంతానం లేనివాడు కావటం వల్ల తన మొదటి సంతానాన్ని అతడికి ఇస్తానని ముందుగా మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా సూరసేనుడు తన పెద్ద కూతురైన పృథను కుంతీభోజుడికిచ్చాడు. పృథ కుంతీభోజుడి ఇంట్లో నివసిస్తూ బ్రాహ్మణులను అతిథులను పూజించటానికై నియమించబడి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ఒకనాడు దుర్వాస మహర్షి రాగా పృథ ఆయనను శ్రద్ధగా సేవించి సంతోషపెట్టింది. దుర్వాసుడు ప్రసన్నుడై ఆమెకు మంత్రోపదేశం చేసి, సుందరి, నువ్వు నన్ను సంతోషపెట్టావు కనుక నేను నీకు మంత్రాన్ని ఉపదేశించాను. యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహ
ఇష్యతి తస్య తస్య ప్రసాదాత్వం దేవీ పుత్రాన్ జనయిష్యసి. నువ్వు ఈ మంత్రంతో ఏ దేవుడిని ఆహ్వానిస్తే ఆ దేవుడు అనుగ్రహంతో నువ్వు పుత్రులను కంటావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కన్యగా ఉన్న ఆ పృథకు కుతూహలం పెరిగి ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకొని సూర్యుడిని పిలిచింది. సూర్యుడు వచ్చేశాడు. అందుకే గురువుల్ని పరీక్షించకూడదు అనటం. సూర్యుడు వచ్చేశాడు. ఆమెకు పుత్రుడిని ప్రసాదించాడు. పృథ గర్భవతి అయి ఒక పుత్రుణ్ణి కూడా కన్నది అప్పటికప్పుడే. అతడు కవచకుండలాలతో సూర్యుడి కాంతితో సమానంగా ప్రకాశిస్తూ జన్మించాడు. దేవదత్తుడు కదా. కుంతి బంధువులకు భయపడి ఆ పుత్రుడిని నీటిలో విడిచిపెట్టింది. అది భయపడింది. అబ్బా నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఆ పసికందును అతిరథుడు అనే సూతుడు తన భార్య అయినటువంటి రాధకు ఇచ్చాడు. ఆ దంపతులు అతడికి వసుషేణుడు అనే పేరు పెట్టి పెంచుకున్నారు. వసుషేణుడు వేదాలు చదువుకున్నాడు. అస్త్ర విద్యాల్లో వీరుడయ్యాడు. జపం చేస్తున్న సమయంలో అతడి వద్దకు వెళ్ళి యాచించిన వారికి కోరినది ఇచ్చేవాడు. ఆ వసుషేణుడి వద్దకు ఒకనాడు ఇంద్రుడు వచ్చాడు. అతడు తన పుత్రుడి కోసం కవచకుండలాలను యాచించాడు. వసుషేణుడే కర్ణుడు. అతడు తన శరీరం నుండి కవచకుండలాలను కోసి ఇచ్చేశాడు. ఇందుకు ఇంద్రుడు ప్రతిగా శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. దానిని దేవజాతుల్లో ఎవడిపైన విసిరితే వాడికి భూమిపై వాళ్ళు ఉండరు. కర్ణుడి మొదటి పేరు వసుషేణుడు. ఎప్పుడైనా పనికొస్తుంది మీకు. తన కవచకుండలాలను కత్తరించటం వల్ల అతడికి వైకర్తనుడనే పేరు కూడా వచ్చింది. ఇంకొక పేరు అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు దాన్ని. ఈయనెవరు, వైకర్తనుడెవరు అని మనకు సమస్య కాకూడదు. అందుకని ముందుగా చెప్పేస్తున్నాడు, మనకు తెలుపుతున్నారు ముందుగానే. కవచకుండలాలతో పుట్టడం వల్ల కర్ణుడు అని పేరు వచ్చింది. కర్ణుడు సూతుడింట పెరిగి పెద్దవాడయ్యాడు. దుర్యోధనుడికి మిత్రుడయ్యాడు. అది ముందు వస్తుంది. యస్తు నారాయణో నామ దేవదేవః సనాతనః తస్యాంశో మానుషే శ్వాసీద్ వాసుదేవః ప్రతాపవాన్. దేవదేవుడు సనాతనుడు అయినటువంటి నారాయణుడు తన అంశతో మనుష్యులలో ప్రతాపవంతుడైనటువంటి వాసుదేవుడిగా జన్మించాడు. ఆదిశేషుడి అంశంతో బలరాముడు, సనత్కుమారుడి అంశంతో ప్రద్యుమ్నుడు జన్మించారు. ఇలా దేవతల అంశంతో మిగిలిన రాజులు వాసుదేవుడి వంశంలో జన్మించారు. ఇంద్రుడు ఆదేశించినట్లుగా అప్సరోగణం భూలోకంలో 16,000 మంది గోపికలుగా జన్మించారు. శ్రీకృష్ణుడికి భార్యలయ్యారు. భీష్మకుడి ఇంటిలో లక్ష్మీదేవి రుక్మిణిగా పుట్టింది. ద్రుపదుడి ఇంటిలో సచీదేవి ద్రౌపదిగా పుట్టింది. ఆ ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది. ఆమె అంత పొట్టి కాదు, పొడుగు కాదు. ఆమె శరీరము నల్ల కలువ సుగంధాన్ని కలిగి ఉంది. విశాలమైన కన్నులు కలిగి ఉంది. చక్కని నల్లని జుట్టు కలిగి ఉంది. ద్రౌపది సర్వశుభ లక్షణాలను కలిగి ఉంది. పాండవుల మనస్సుకు ఆనందం కలిగించే రూపం కలిగింది. ఆ పంచపాండవులకు సిద్ధి, ధృతి అనే దేవతలు కుంతి, మాద్రి రూపాలలో తల్లులుగా జన్మించారు. ఈ విధంగా దేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసులు మొదలైన వారు అవతరించారు. ఇలా భూమిపై పుట్టిన రాజులు, యదువంశంలో పుట్టిన రాజులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులుగా జన్మించారు. ధన్యం యశస్యం పుత్రీయం ఆయుష్యం విజయావహం ఇదం అంశావతరణం శ్రోతవ్య మనసూయత. ఈ అంశావతారాన్ని వినటం ధన్యం, కీర్తికరం.
పుత్రప్రదం, విజయదాయకం. అందుచేత దీనిని అసూయ లేకుండా వినాలి. అంటే అసూయ అంటే విసుగు లేకుండా అని. అంశావతరణం శ్రుత్వా దేవగంధర్వ రక్షసాం ప్రభవాప్యయ వితుప్రాజ్ఞః న కృచ్ఛ్రేష్వ వసీదతి. దేవగంధర్వ రాక్షసుల అంశావతారాన్ని వినటం వల్ల ఉత్పత్తి వినాశాల గురించి తెలిసిన ప్రజ్ఞావంతుడు కష్టాలలో పడడు అని ఫలాన్ని తెలిపాడు వైశంపాయన మహర్షి. చాలా కష్టాలు ఎదుర్కొంటుంటారండి. చాలామంది కష్టాలు వస్తూనే ఉంటాయి. ఒకదాని మీద ఒక కష్టం వస్తూ ఉంటుంది. ఈ అంశావతార ధ్యానాన్ని మీరు చేయండి, అంటే చదవండి. శకుంతలోపాఖ్యానము, దుష్యంతుడి అద్భుత శక్తి, పరిపాలనా సామర్థ్యము అనే విషయాలు చెప్పబడ్డాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. జనమేజయుడు, ఓ మహర్షి, నీ నుంచి దేవజాతులు అవతరించటం గురించి విన్నాను. ఇక కురువంశం మొదటి నుంచి ఎలా వృద్ధి చెందిందో చెప్పు అని అడిగాడు. కురువంశం. ఇక వైశంపాయన మహర్షి, ఓ భరతశ్రేష్ఠ, పౌరవ వంశాన్ని వృద్ధి చేసేవాడైనటువంటి దుష్యంతుడు 4 సముద్రాల చేత చుట్టబడి ఉన్నటువంటి ఈ భూమినంతా పాలించాడు. గమనం ఉండాలి. ఇప్పుడు ఇక మీకు ఏకాగ్రత ఉండాలి. ఇంకా యుద్ధాలలో విజయాన్ని సాధించాడు. దుష్యంతుడొక్కడే భూమిని రక్షిస్తున్నాడు. ఆయన పాలనలో వర్ణ సాంకర్యం ఏర్పడలేదు. అందరూ ధర్మంగా నడుచుకున్నారు. ప్రజలు రత్నాల కోసమని సముద్రుడిని ఆశ్రయించలేదు. వ్యవసాయం చేసి రత్నాలనే పండించుకునేవారు. అంటే అంతా తమ ధర్మాన్ని శ్రద్ధగా పాటించి పంటలు పండించుకున్నారు. ధర్మే రతిం సేవమానాః ధర్మార్థ వవిపేదిరే తదా నరవ్యాఘ్ర తస్మిన్ జనపదేశ్వరే. ఓ రాజా, దుష్యంతుడి పాలనలో ప్రజలు ధర్మమందు ఆసక్తి కలిగి ధర్మానుష్ఠాలను పాటిస్తున్నారు. అతడి పాలనలో చోర భయం, ఆకలి భయం, వ్యాధి భయం లేదు. ధర్మాన్నే పాటించేవారు, దైవకర్మలు చేసేవారు. రాజు ఆశ్రయంలో ప్రజలు చల్లగా జీవించేవారు. సకాలంలో మేఘాలు వర్షించేవి, పంటలు పండేవి, భూమి పశు సంపదలతో నిండి ఉండేది. బ్రాహ్మణులు తమ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు, అబద్ధమాడేవారు కాదు. ఇంతటి చక్కని రాజ్యాన్ని పాలిస్తున్న దుష్యంతుడు యువకుడు, చక్కని శరీరం కలవాడు, గదాయుద్ధంలో గట్టివాడు. ప్రక్షేప, నిక్షేప, పరిక్షేప, అభిక్షేపాలనే 4 విధాల గదాయుద్ధంలో అరితేరాడు. అబ్బో, గదాయుద్ధంలో అన్నీ ఉన్నాయి. ప్రక్షేపం అంటే దూరంగా ఉన్న శత్రువుపై గదను విసరటం ప్రక్షేపం అంటే. విక్షేపం అంటే దగ్గరగా ఉన్న శత్రువును గదతో కొట్టడం విక్షేపం అంటే. పరిక్షేపం అంటే అనేక మంది శత్రువుల మీద పడ్డప్పుడు గదను అన్ని వైపులా త్రిపుతూ కొట్టడం పరిక్షేపణం అంటారు. అభిక్షేపం అంటే గద యొక్క అగ్రభాగంతో కొట్టడం అభిక్షేపం అంటే. మొదటితో తీసుకొట్టడం. ఇలా దుష్యంతుడు గదాయుద్ధంలో నేర్పరి అయ్యాడు. బలంలో విష్ణువుతో సమానంగా ఉన్నాడు. తేజస్సులో సూర్యుడితో సమానంగా ఉన్నాడు. సహనంలో భూమితో సమానంగా ఉన్నాడు. అందరికీ సర్వసమ్మతుడై ఉన్నాడు. అతడి దేశంలో నగరాలు, గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. అదే ఆ కాలం అంతా అట్లా ఉండిందిలేండి. ఈ కాలం చెప్పాల్సిన పని లేదు. అంత సంతోషంగా ఉన్నాయి. అతడు ప్రజలకు ధర్మోపదేశాలు చేస్తూ వారిని ఆజ్ఞాపిస్తూ ఉండేవాడు అని అన్నాడు వైశంపాయన మహర్షి. జనమేజయుడికి ఈ కథ వినాలనిపించింది. అందరికీ, మాకు కూడా వినాలనిపిస్తుంది. మునీంద్ర,
ఈ కథను పూర్తిగా చెప్పండి అని కోరాడు. ఏదో కొంచెం చెప్పేశారు మీరు, ఏమిటి ఆయన మహాపరాక్రమవంతుడు, ఆయన గదాయుద్ధంలో అటువంటి వాడు ఇటువంటి వాడు అంత ఇంత ఏదేదో చెప్పుకొచ్చారు. అస్సలు చెప్పండి కథ. ఆ ఆశ పట్టిస్తారు కొంతమంది. కథ ప్రారంభంలో అట్లయింది ఇట్లయింది అంటే ఎందుకు అట్లయింది, అయితే చెప్పు, ముందుకు పూర్తిగా చెప్పు అంటారు. అట్లా వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఆయనకు చాలా ఇష్టం కథలు చెప్పాలంటే వైశంపాయన మహర్షికి. ఒకనాడు దుష్యంతుడు చతురంగసేనతో అడవికి వేటకై వెళ్ళాడు. కథలంటే జరిగిన కథ కదా ఇది, ఏదో కవిత్వం రాసిన కథలు కాదు కదా. వీరులు ఆయుధాలను పట్టుకొని కోలాహలంగా ఆయన వెంట వెళ్ళారందరూ. అప్పుడు పురస్త్రీలు భవనాలపైకెక్కి వారిని చూశారు. ఆయన చూసేదే కష్టమట. దుష్యంతుణ్ణి మాత్రం ఇంద్రుడిగా భావించారందరూ. ఇతడు ముందు శత్రుగుణాలు నిలువలేవు, ఎవరూ ఉండరు అని మాట్లాడుకుంటూ రాజును ప్రేమతో స్తుతించారు. పూలవాన కురిపించారు. అక్కడ ఉన్న విప్రులు ఆయనను పొగిడారు. అందరూ జేజేలు పలుకుతూ దుష్యంతుణ్ణి చాలా దూరం అనుసరించి వెనక్కి వెళ్ళారు. చాలా దూరం వచ్చారు. రాజు అటువంటి వాడు. దుష్యంతుడు గరుక్మంతుడి వంటి వేగం గల రథంలో వేగంగా ప్రయాణిస్తూ మారేడు, జిల్లేడు, చండ్రవృక్షాలను, వెలను చెట్లను చూస్తూ ముందుకు సాగాడు. అటువంటి చెట్లు లేవు కదా ఇప్పుడు. అయ్యో, ఎక్కడున్నాయి అవన్నీ? ఆ అడవి ఎత్తుపల్లాలతో నిర్మానుష్యంగా అనేక యోజనాలు విస్తరించి విశాలంగా ఉంది. అక్కడ దుష్యంతుడు ఎన్నో క్రూర మృగాలను వేటాడాడు. కొన్ని క్రూర మృగాలు భయపడి తోక ముడిచి పారిపోయాయి. వనంపై దుష్యంతుడి బాణవర్షం కురిసింది. అప్పుడు ఎన్నో క్రూర మృగాలు మరణించాయి. దుష్యంతుడు వేటాడుతూ ఒక వనము నుండి మరొక వనంలోకి వెళ్ళాడు. పెద్ద పెద్ద అడవులు. ఆయనకు ఆకలి దప్పులు పీడించాయి. దుష్యంతుడు అలాగే ముందుకు సాగి ఒక శూన్య ప్రదేశాన్ని కూడా దాటి ఒక వనములోకి ప్రవేశించాడు. ఆ వనం చక్కగా ఉంది. ఈ అరణ్య మధ్యలో ఇంత వనం ఇంత చక్కగా ఉందే, అందంగా ఉంది. అక్కడ చెట్లు నీడనిస్తున్నాయి. అక్కడ పూల మొక్కలున్నాయి, తుమ్మెదలున్నాయి, పక్షులున్నాయి. దుష్యంతుడు ఆ అడవి అందచందాలను చూస్తూ ముందుకు నడిచాడు. ఆ వనాన్ని దేవజాతులు, వానరులు సేవిస్తున్నాయి. అక్కడ మాలిని నది ప్రవహిస్తుంది. అక్కడే మనోహరంగా ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని దుష్యంతుడు చూశాడు. ఆ ఆశ్రమంలో అగ్నిహోత్రశాలలు ఉన్నాయి. శాలలో యతులు, యువతులు, వాలికిల్లులు, మునులతో ఉన్నారు. అందరూ కూడా యువత మునులు కూడా అక్కడ ఉన్నారు దండిగా. దుష్యంతుడు ముందుకు నడుస్తూ అందంగా ఉన్న మాలిని నదిని, అక్కడ క్రూర స్వభావాన్ని విడిచి సౌమ్యంగా ఉన్నటువంటి పులులంతా పిల్లుల్లాగా పడుకున్నాయట. క్రూర మృగాలను చూసి ఆనందించాడు. ఆశ్చర్యమైంది. పులులంతా కాళ్ళు అట్లా వచ్చి నాకుతున్నాయట. అంత సాధువుగా ఉండిపోయాయి. పులులు ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది. ఆ ఆశ్రమం దేవలోకంలాగా మనోహరంగా ఉంది. జింకలు, పులులు ఆడుకుంటున్నాయట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.